సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ప్రెసిడెంట్ ఎట్లా ఎన్నుకుంటారు, అలాగే ప్రెసిడెంట్ పవర్స్ అనేది ఏంటి అనేది మనము తెలుసుకోబోతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్లో కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. ఇది మనకు లాంగ్ ఆన్సర్లో లేకపోతే షార్ట్ ఆన్సర్లో కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. సో అందరికీ ఇది ఇంకోటి ఏంటంటే, మనకు ఎల్ఎల్బి కాకుండా ఇది అందరికీ తెలిసి ఉండాలి అనమాట. మన ప్రెసిడెంట్ అనేది ఎట్లా ఎన్నుకుంటారు అనేది ఇది బేసిక్ అనమాట. సో ఆయన పవర్స్, చాలామంది పవర్స్ లేవు అనుకుంటారు, కాకపోతే చాలా పవర్స్ ఉంటాయి. సో అన్ని పవర్స్ అనేది మనం చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే తెలుసు కదా, ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ మనకు ఇండియా అనమాట. ఆయన ఫస్ట్ పర్సన్ అన్నట్లు, ఆయన చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మనకేంటంటే, ఈవెన్ దో మనకు ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ పవర్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ కూడా చాలా పవర్స్ ఉంటాయి. అది మొత్తం చూద్దాం. సో ప్రాసెస్ ఆఫ్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకేంటంటే, ఈ ప్రెసిడెంట్ని ఎలక్షన్ ఎన్నుకునేది ఎట్లా ఎన్నుకుంటారు అనేది మనకు ఆర్టికల్ 54 అండ్ 55లో మనకు క్లియర్గా చెప్పారనమాట. సో మనం క్లియర్గా గుర్తుంచుకున్నది ఏంటంటే, ఆర్టికల్ 54 అండ్ 55, 54, 55 ఇది గుర్తుంచుకున్నాను. దీని ప్రకారం ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఎట్లా ఎన్నుకుంటారు అన్నది. ఇట్స్ ఏ కాంప్లెక్స్ అండ్ ఇండైరెక్ట్ ప్రాసెస్. కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, మరీ అంత కాంప్లెక్స్ ఏం కాదు, కాకపోతే ఇండైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్ ఎన్నుకోరు అనమాట. మామూలుగా ఈ ఒక ఎమ్మెల్యేను ఎంపీని ఎన్నుకున్నట్లు వాళ్ళు డైరెక్ట్ ఎన్నుకోరు, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అదేందో చూద్దాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ డిసిగ్నేటెడ్ టు ఎలెక్ట్ ప్రెసిడెంట్ బోర్డ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కంట్రీ. అంటే మనకేంటంటే, ఈ ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ సిటిజన్ కాబట్టి ఆయన ఎన్నుకునే మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఎలక్ట్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయాలంటని చేసేసి ఆయన్ని ప్రెసిడెంట్ ఎన్నుకుంటారనమాట. సో ఇట్ ఈస్ నాట్ కాంబినేషన్ ఆఫ్ ఓన్లీ సెంట్రల్ ఒక్కటే చేయరనమాట. సెంట్రల్, స్టేట్ ఉన్న మెంబర్స్ అందరు కలిసేసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఒకటి ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు అనమాట. మీరు చాలా న్యూస్లో వింటారు, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఆ ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఆ ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఏంటంటే ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో మనకి ఏంటంటే దీంట్లో ఎవరు ఉంటారంటే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఎంపీలు ఉంటారు కదా, లోక్సభ, రాజ్యసభ, ఓకే, దిగువ సభ, ఎగువ సభ అనుకుంటారు కదా. సో వాళ్ళ ఎంపీలు అందరూ ఉంటారు దీంట్లో ప్రెసిడెంట్ ఎన్నుకునే. అట్లనే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ప్రతి స్టేట్లో. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, కర్ణాటకలో అట్లా ఎమ్మెల్యేలు ఉంటారు. అందరూ ప్రతి స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొంటారు అనమాట. అలాగే ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ లైక్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి. సో యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, పాండిచేరి వాళ్ళు ఇట, అక్కడ ఇట అసెంబ్లీ ఉంటుంది కదా, వాళ్ళు ఇట దీంట్లో పాల్గొంటారు అనమాట. సో దీంట్లో ఎవరెవరు ఉంటారంటే, ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉంటారో పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీలో, ఓకే, పార్లమెంట్లో కానీ స్టేట్ అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టులు వాళ్ళు ఉండరు. అట్లాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఎమ్మెల్సీస్ అంటారు కదా, వాళ్ళు ఇట పాల్గొన్నారనమాట. సో అదర్ దెన్ దిస్ మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసేసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. సో ప్రెసిడెంట్ని ఎట్లా ఎన్నుకుంటారు? సపోజ్ ఇప్పుడు మనము ఓటు వేయడానికి వెళ్దాం అనుకో, మనం ఎట్లా ఎన్నుకుంటాం? మనం డైరెక్ట్ ఓట్లు వేస్తాము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు విన్ అన్నట్లు ఇస్తాం. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏంటంటే జస్ట్ లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లాగా ఉంటుంది అనమాట. సో ఎమ్మెల్సీ ఎలక్షన్ మీకు అర్థమైతే మీకు ప్రెసిడెంట్ సింపుల్ ఉంటుంది, అట్లే ఉంటుంది. సో ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక 3 మెంబర్స్ ప్రెసిడెంట్ కింద పోటీ చేశారు అనుకోండి. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అనేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కింద వాళ్ళ పేర్లు వేసేసి వేయవలసి వస్తుంది అనమాట. సో సపోజ్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఒక ఏ అనే ప్రెసిడెంట్ కావాలనుకోవడం, ఏ అంటని ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ కింద సి అనే ప్రెసిడెంట్ కావాలంటే సి అంటని రాస్తాం అనమాట. థర్డ్ ప్రిఫరెన్స్ కింద రాస్తాం. ఇన్ కేసు మనం ప్రిఫరెన్స్ రాయకపోతే అది ఎంటీ కిందనే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనం ప్రిఫరెన్సెస్ అనేది మెన్షన్ చేస్తుంటారు. ఎవరు మెన్షన్ చేస్తారు? ఎవరైతే ఓటేస్తారో, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు రాస్తారనమాట. సో వీళ్ళు ఈ ఎమ్మెల్యేకి మామూలుగా ఏంది, ఒక్క ఎమ్మెల్యేకి మనం మామూలుగా ఒక మనిషికి ఎట్లుంటుంది, ఒక మనిషికి ఒక ఓటు అనేది ఉంటుంది. ఓకే, వాల్యూ అనేది 1 అనమాట. ఒక ఓటుకి ఒకటే వాల్యూ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేకు కానీ, ఎంపీలకు కానీ ఒక ఓటు వాల్యూ అనేది ఉంటుంది. ఓటు వాల్యూ ఎందుకు ఇచ్చారంటే, సపోజ్ తెలంగాణలో ఒక 112, 120 ఓట్లు ఉన్నాయి, 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి.
సపోజ్ కాకపోతే పాపులేషన్ అనేది కొంచెం తక్కువ ఉంది. అదే యూపీలో వచ్చేసి ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మా పాపులేషన్ ఎక్కువ ఉంది, ఓకే, కానీ మాకు ఎమ్మెల్యేలు తక్కువ. ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంది కానీ ఎమ్మెల్యేలు ఎక్కువ అనే కాన్సెప్ట్ చాలా మటుకు వచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే మనకు ఎమ్మెల్యేలు అనేది మన పాపులేషన్ బట్టి ఇటు వస్తుంది అనమాట. సో అది ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ చూసిన ఎమ్మెల్యే ఓటు ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. సో 1971 ప్రకారము ఎవరు మొత్తం స్టేట్ యొక్క పాపులేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. సపోజ్ 1,00,000 మంది, 1,00,00,000 మంది అనుకోండి, 1,00,00,000 మందిలా ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అనుకోండి, 1,00,00,000 బై డివైడెడ్ బై 100, ఓకే, మళ్ళీ దాన్ని 100తో డివైడ్ చేయాలి. సో వచ్చిన దాన్ని 100తో డివైడ్ చేయాలి. సో అది అప్పుడు వచ్చేసి మనకు ఎమ్మెల్యే వాల్యూ వస్తుంది అనమాట. ఒక ఎమ్మెల్యే వాల్యూ వస్తుంది. అది ఎట్లా అంటే మనకు చిన్న 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 ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకే. మనం పెద్ద పెద్ద వాల్యూస్ కాకుండా సపోజ్ ఎమ్మెల్యే వాల్యూ కావాలనుకున్నాం అనుకోండి, మనం టీఎస్ ఉందనుకోండి, సో మనకు ఇప్పుడు టీఎస్ టీజీ అనేది వస్తుంది అనమాట. సరే మనము టీజీ తీసుకుందాము ఇప్పుడు, ఎందుకంటే టీజీ ఉంది కాబట్టి. సో తెలంగాణలో సపోజ్ మన దగ్గర ఒక 10,000 మంది అనుకోండి, ఓకే. సో మనకు ఒక 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అనుకోండి, లేకుంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, ఎమ్మెల్యేలు 10 మంది అనుకోండి. టోటల్ పాపులేషన్ ఎంత? సో 10,000, ఓకే, 1,00,000 తీసుకోండి, 10,000 ఎందుకు, 1,00,000 డివైడెడ్ బై 10, ఓకే. సో ఎంత వస్తుంది మనకు? ఒక్కొక్క 10,000 వస్తుంది. దీన్ని మళ్ళీ 100తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఒక్కొక్క ఎమ్మెల్యే వాల్యూ ఎంత వస్తుంది? 1 ఎమ్మెల్యే వాల్యూ ఈక్వల్ టు 100 వస్తుంది అనమాట. ఇది ఒక ఎమ్మెల్యే వాల్యూ, ఓకే. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా. మనం ఏంటంటే సింపుల్ తీసుకున్నాము, కాకపోతే ఏంటంటే ఇప్పుడు 6 కోట్లు ఉందనుకోండి, 6 కోట్ల ఇంత అంటూ ఉంటుంది అనమాట. 6 కోట్ల 50 లక్షలు ఏది ఉంది అనుకోండి, ఎమ్మెల్యేలో ఒక 120 ఉంటుంది, దాన్ని డివైడ్ చేసేసి మళ్ళీ 100తో డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్క ఎమ్మెల్యే వాల్యూ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఏం చేస్తారంటే మనం ఎంపీ వాల్యూని కనెక్ట్ చేస్తాం. ఎంపీ ఓట్ వాల్యూ ఇటు చేస్తాం. ఎంపీ వాల్యూ ఎంత చేస్తారంటే వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్టరల్ కాలేజ్ చేసినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే వాల్యూ ఎంపీ వాల్యూ ఈక్వల్గా ఉండేటట్లు చూసారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో సపోజ్ ఒక 12 మంది ఎంపీలు ఉంటారు అనుకోండి, అట్లనే రాజ్యసభ మెంబర్లో ఒక 2 ఉంటారు అనుకోండి. టోటల్ ఎంత అవుతుంది మనకు? 12 ప్లస్ 2 అవుతుంది. టోటల్ 14 ఎంపీస్ అవుతుంది అనమాట. టోటల్ 14 ఎంపీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఎంపీలకు వచ్చేసి టోటల్ వాల్యూ ఓట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై ఎలక్టెడ్ ఎంపీస్ అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈక్వల్గా వాళ్ళు ఇచ్చిరనమాట. ఓట్ వాల్యూ అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం చూసినట్లయితే మనం ఏమనుకున్నాము? 12 ప్లస్ 2 అనమాట. వీళ్ళు ఏంటంటే లోక్సభ పార్లమెంట్ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అనమాట, ఓకే. మొత్తం వచ్చేసి 14 ఉంటాయి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము? మన ఎమ్మెల్యే వాల్యూ ఈక్వల్ టు 100 అనుకున్నాము. అంటే 120 ఇంటూ 100 డివైడెడ్ బై 14 అనమాట. ఇది వచ్చేసి ఎంపీ యొక్క ఓట్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా ఎమ్మెల్యే ఎంపీ వాల్యూ అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఎమ్మెల్యే వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఓకే. ఒక స్టేట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై 100 అనమాట. అది ఎంపీలు వచ్చేసి టోటల్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేసి డివైడెడ్ బై ఎంపీ అనమాట. సో అట్లా మొత్తం వచ్చేసి మనకు ఎంపీ వాల్యూ వస్తుంది. సో వీళ్ళు ఒక్కసారి వాల్యూ క్రియేట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఓట్ వేస్తారు అనమాట, ఓకే. సో ఓట్ వేసిన తర్వాత ఇప్పుడు మెజార్టీ ఎట్లా, అందరు ఓట్ వేసిన తర్వాత ఎట్లా చేస్తారు అనేది ఇది అనమాట. జనరల్గా మెజార్టీ ఏంటి? ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 2 + 1 అనమాట. సో మనకి ఏంటంటే హాఫ్ మార్క్ అన్నా ఒకటన్నా ఎక్కువ ఉండాలి, ఓకే. అప్పుడు అనేది ప్రెసిడెంట్ అనేది గెలిచినట్లు. ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు అనేది లేదు, ఎందుకంటే హాఫ్ మార్క్ అనేది బెంచ్ మార్క్ అనమాట. హాఫ్ మార్క్ + 1 అనేది రావాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఏంటంటే ఇవన్నీ లెంతీ ప్రాసెస్. జనరల్గా ఏంటంటే ఎవరో 2 నిలబడతారు, మ్యాక్సిమం ఏంటంటే ఇంత ప్రాసెస్ వరకు వెళ్ళి సింపుల్గా ఎన్నుకుంటారు అనమాట.
సో ఇప్పుడు మామూలుగా ఇన్ కేసు 3-4 మెంబర్స్ వచ్చినప్పుడు ఎట్లా ఎన్నుకుంటారు అనేది ఇదన్నమాట. సో మనకి ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఓట్లు అనేది ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మనకి హాఫ్ మార్క్ దాటింది అనుకోండి ఎలక్టెడ్ అన్నట్లు ఇస్తారు. ఇన్ కేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దాంట్లో కాకపోతే ఎవరైతే తక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళ ఓట్లు అనేది తీస్తారనమాట. వాళ్ళకి ఎవరైతే ఓట్లు పడ్డాయో దాంట్లో మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అనేది తీస్తారు. ఆ విధంగా మళ్ళీ వీళ్ళ దాంట్లో యాడ్ చేస్తారు, ఇంకోటి దాంట్లో యాడ్ చేస్తారు. ఇన్ కేస్ దాంట్లో అయితే కాకపోతే మళ్ళీ ఇంకోరిని తీస్తారనమాట. ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళకి పడ్డ ఓట్లలో ఫస్ట్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు తీసుకుంటారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా అనేది కౌంట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏంటంటే ఈ కోటా రీచ్ అయ్యే వరకు చేస్తారనమాట. ఇన్ కేసు మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో ఈ కోటా రీచ్ అయితే వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. ఇన్ కేసు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లలో ఈ కోటా ఎన్నుకుంటే వాళ్ళు విన్ అయినట్టు. ఈ విధంగా మనకు అనేది ఏంటంటే ప్రెసిడెంట్ అనేది ఎన్నుకుంటారు. ఇది చాలా సింపుల్, మనకు కన్ఫ్యూజన్ ఏం లేదు. జస్ట్ ఎమ్మెల్సీలు ఎట్లా ఎన్నుకుంటారో ఈ విధంగానే ప్రెసిడెంట్ ఇటే ఎన్నుకుంటారు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. ఫస్ట్లో వస్తే ఫస్ట్లోనే ఎన్నుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసి పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ చూసాం. ఇప్పటి వరకు ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ చూసినాం అనమాట. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎట్లా చేసుకుంటారు, ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, ఆల్ ఎంపీస్, బోత్ రాజ్యసభ, పార్లమెంట్ ఇద్దరు ఉంటారు. అట్లనే ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు. మనకు ఎమ్మెల్యే ఓట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్ 1971 ప్రకారము టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు కదా, పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఉంది కదా, పాపులేషన్ డివైడెడ్ బై ఎమ్మెల్యే ఓట్లు అనమాట. సో ఎమ్మెల్యే ఓట్లు ప్లస్ డివైడెడ్ బై 100 అనమాట. సో మళ్ళీ ఎంపీలు ఎట్లా, టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్, ఆ విధంగా అనుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇది. సో మనం మామూలుగా ఏంటంటే ప్రెసిడెంట్ ఏమంటారంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది అంటారు అనమాట. ఎందుకంటే మన మొత్తం దేశానికి ఆయనే హెడ్ మీద. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రైమర్లీ సెరిమోనల్ హెడ్ అంటారు అనమాట. ఆయనకి పవర్స్ ఉంటాయి కానీ మొత్తం కంట్రోల్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఉంటుంది. అందుకోసమే ఆయన సెరిమోనల్ హెడ్ అంటారు. సో దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఇంకా వేరే పవర్స్ ఇటు ఉంటాయి అనమాట. పార్డనింగ్ పవర్స్ ఉంటుంది, డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. ఈచ్ మనం ప్రతి ఒక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే హూ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటారు అనమాట. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్లో ఏముంటుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ కింద కొందరిని అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేస్తారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ సూచన ప్రకారము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు అనమాట. వీళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్, అలా వీళ్ళకు డిఫెన్స్ మినిస్టర్, అలా వీళ్ళకి హోమ్ మినిస్టర్, అట్లా ఉంటుంది కదా. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారము ఇతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఎన్నుకుంటాడు అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ ఏంటంటే మనం ఇంకా వేరే వాళ్ళని ఎన్నుకుంటాడు. ఒకరే అటార్నీ జనరల్ ఎన్నుకుంటాడు, కంట్రోలర్, ఆడిటర్ అండ్ జనరల్ని అతన్ని ఎన్నుకుంటాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అతన్ని ఎన్నుకుంటాడు, ఆల్ ద స్టేట్ గవర్నర్స్ని ఎన్నుకుంటాడు. అలాగే చైర్మన్స్ అండ్ మెంబర్స్ వేరియస్ కమిషన్స్ అనమాట, యూపీఎస్సీ కమిషన్స్, ఫైనాన్స్ కమిషన్స్, ఇట్లా అందరినీ ఎన్నుకుంటాడు అనమాట. ఇది మనకు ప్రెసిడెంట్ యొక్క అపాయింట్మెంట్, ఎవరెవరినైతే ఎన్నుకుంటారు అనేది చూస్తారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ ఎన్నుకోవడానికి ఏంటంటే ఎవరైతే వీళ్ళ సూచన మీద ఎన్నుకుంటారు అనమాట. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళ సలహా మేరకు వీళ్ళందరినీ ఎన్నుకుంటాడు. ఓకేనా. సో ఇంకా ప్రతి ఒక్క బిల్లు పార్లమెంట్ ఏదైతే పాస్ చేసిందో ఆ బిల్లు అనేది ఏంటంటే కంపల్సరీ మనకు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అదేంటంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ పేరు మీదనే ఫార్మల్లీ టేకెన్ అంత ప్రెసిడెంట్. ప్రతి చట్టం అనేది ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేసిన తర్వాతనే అవుతుంది అనమాట. సో ప్రతిదీ ఆయన సిగ్నేచర్తోనే ఆ చట్టం కింద వస్తుంది అనేది ఇది అనమాట. సో ఇది మనకు ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఒకటి ఏంటంటే అపాయింట్మెంట్స్ ప్లస్ ప్రతి చట్టం అనేది ఆయన పేరు మీదే వెళ్తుంది. చట్టంలో ఎవరు చేస్తారు, పార్లమెంట్ అనేది చేస్తారు. సో వాళ్ళందరూ చేసిన తర్వాత కూడా కంపల్సరీ ఆయన సిగ్నేచర్ ద్వారానే అది చట్ట రూపంలో వస్తుంది. సో సెకండ్ వచ్చేసి లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ అంటే ఎవరు, లెజిస్లేటివ్ అంటే వాళ్ళు చట్టాలు క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆ చట్టాలని పాటించి రూల్ చేసేవాళ్ళు. లెజిస్లేటివ్ అంటే ఎవరైతే చట్టాలని క్రియేట్ చేస్తారో వాళ్ళు అనమాట. ఎవరు క్రియేట్ చేస్తారు జనరల్గా చట్టాలని, ఎంపీస్ అనమాట. సో బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చట్టాలని క్రియేట్ చేసే అధికారం అయితే ఉంది. సో
రోల్ ఆఫ్ పార్లమెంట్. సో ది ప్రెసిడెంట్ ఈస్ ద కోర్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో ప్రెసిడెంట్ అనేది కీ రోల్ పోషిస్తాడు అనమాట. సో ఆయన చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఏం చేస్తాడంటే దే కెన్ సమన్స్ అండ్ ప్రొవోక్ అనమాట. సో సపోజ్ మీరు గమనించుంటారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అనేది ఏంటంటే ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా ఏదైనా సెషన్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళ ఎంపీస్ని పిలవచ్చు అనమాట. అందరినీ రండి అంటే సమన్స్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు మనము సెషన్ ఎండ్ చేయాలన్నా ఇట ప్రొవోక్ చేయొచ్చు అనమాట, సెషన్ ఎండ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బోత్ ద హౌసెస్ని పార్లమెంట్ని ఆయన అడ్రస్ చేయొచ్చు అనమాట, ఫస్ట్ స్పీచ్ ఇవ్వచ్చు. అట్లనే ఇంకోటి ఏంటంటే లోక్సభని డిజాల్వ్ చేయాలన్న ఇట ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం ఆయన సూచన ప్రకారం లోక్సభని ఇట డిజాల్వ్ చేయొచ్చు. ఇది మనకు రోల్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో ఏమేమి చేయొచ్చు, అయినా అందరికీ సమాన్స్ పంపించచ్చు, రండి మనము ఇట సెషన్ స్టార్ట్ అవుతుంది మీరు చేయాలి అన్నట్లు ఎప్పుడైనా పిలవచ్చు అనమాట. అట్లనే సెషన్ ఎండ్ చేసే అధికారం ఏంటుంటుంది, అట్లనే డిజాల్వ్ చేసే అధికారం ఏంటుంటుంది, పార్లమెంట్ని డిజాల్వ్ చేసే అధికారం ఏంటుంటుంది ఎవరి సూచన ప్రకారము, ప్రైమ్ మినిస్టర్ ప్రకారం. అట్లనే రెండు హౌసెస్ని అడ్రస్ చేసే అధికారం ఏంటుంటుంది అనమాట. ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే అసెంట్ బిల్. ఓకే, సో మీరు చూసినట్లు పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ ఏదైతే బిల్లు చేస్తారో దాన్ని అప్రూవల్ ఇస్తారనమాట. సో దీంట్లో మనకు 2-3 కీ పాయింట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్లీ అప్రూవ్ చేయొచ్చు అనమాట, ఏదైతే బిల్ వచ్చిందో అది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే వితౌట్ ఇట పెట్టుకోవచ్చు అనమాట, అంటే సంతకం పెట్టకుండా ఇట ఆపేయచ్చు మనకు. ఓకే, సంతకం పెట్టుకోకుండా ఆపేయచ్చు. ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఇట పంపించచ్చు, మనీ బిల్ తప్ప మిగతా బిల్ని రిటర్న్ పంపించచ్చు. ఇన్ కేసు రిటర్న్ పంపించినాం అనుకోండి, ఏదైనా బిల్లు పాస్ అయిన తర్వాత రిటర్న్ పంపిస్తే మళ్ళీ రీకన్సిడరేషన్ అనమాట. రిటర్న్ అంటే రీకన్సిడరేషన్. మళ్ళీ పంపించిన తర్వాత ఏంటంటే వాళ్ళు సేమ్ బిల్ని మళ్ళీ పంపించారు అనుకో, సెకండ్ టైం కంపల్సరీ ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాల్సిందనమాట. ఇన్ కేసు నేను అప్రూవ్ చేయను అన్నికే ఉండదు, కంపల్సరీ అప్రూవ్ చేయాల్సిందే. అదే నీకు స్టేట్ బిల్స్ వచ్చేసి ఏంటంటే స్టేట్ బిల్స్ ఏవైతే అవుతాయో గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. గవర్నర్ అనేది అప్రూవ్ చేయొచ్చు లేకుంటే రిజెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నర్ అనేది ప్రెసిడెంట్కి గిట్ట పంపించచ్చు అనమాట. అటువంటి బిల్ని ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయొచ్చు, లేకుంటే అన్హోల్డ్ పెట్టచ్చు, లేకుంటే అప్రూవ్ చేయొచ్చు. ఇది అనమాట టోటల్ వచ్చేసి. సో మనకేంటంటే బిల్స్కి అసెంట్ ఇవ్వడం అనేది మనకు ప్రెసిడెంట్ యొక్క మెయిన్ కీ రోల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆర్డినెన్స్ చేయొచ్చు. ఇన్ కేసు పార్లమెంట్ అనేది రన్నింగ్లో లేదనుకోండి. ఓకే, సో కొత్తగా గవర్నమెంట్ ఇంకా ఎన్నుకుంది కానీ పార్లమెంట్ అనేది లేదనమాట, అప్పుడు ఎవరు లేరు. అప్పుడు ఏంటంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం క్రియేట్ చేయొచ్చు. ఆర్డినెన్స్ ద్వారా చట్టం క్రియేట్ చేస్తానంటే అది ఈక్వల్ టు పార్లమెంట్లో క్రియేట్ చేసినట్లే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే దాని వ్యాలిడిటీ అనేది 6 months ఉంటుంది. వితిన్ 6 months లోపల పార్లమెంట్ సెషన్స్ ఏర్పాటు చేసేసి మళ్ళీ అప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ అప్రూవ్ చేయలేదనుకోండి ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్రూవ్ చేస్తే అది చట్ట రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నామినేషన్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు చూసినట్లు రాజ్యసభలో 12 members ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే స్పెషల్ కేటగిరీ కింద నామినేషన్ చేస్తారు. ఒకటి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్, సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్లో కానీ, లిటరేచర్లో కానీ, సైన్స్లో కానీ, ఆర్ట్లో కానీ ఎవరైనా స్పెషల్గా ఎక్కువ చేసిన వాళ్ళని ఏంటంటే ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారనమాట, నామినేట్ చేస్తారు. మనం రీసెంట్గా చూసినాము తెలంగాణ నుంచి కొందరిని పంపించినప్పుడు ఏంటంటే వీళ్ళు స్పెషల్ కేటగిరీ నుంచి రారు అంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఇటు ఉన్నాయన్నమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయన్నమాట, వీళ్ళని నామినేట్ చేయడానికి పవర్స్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఆర్డినెన్స్ మేకింగ్, నామినేషను ప్లస్ బిల్స్కు అసెంట్ ఇవ్వడము, ఇంకోటి పార్లమెంట్లో రోల్స్ ఇవన్నీ చూసినాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇంకోటి అలాగే మనకు ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ పవర్స్ ఏంటంటే మనీ బిల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే మనీ బిల్లు మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టాలనుకుంటే మాత్రము, బడ్జెట్ కానీ మనీ బిల్లు కానీ ప్రవేశపెట్టాలనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రెసిడెంట్ ప్రియర్ కన్సిడరేషన్ తీసుకోవాలి, రికమెండేషన్ తీసుకోవాలన్న ప్రెసిడెంట్కి చెప్పే ఇన్వాల్వ్ చేయాలి. మనకు ప్రెసిడెంట్కి చెప్పకుండా మాత్రము అది పెట్టొద్దు అనమాట పార్లమెంట్లో. ఇంకోటి ఏంటంటే కంటిజెన్సీ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. కంటిజెన్సీ ఫండ్ అంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఇన్ కేసు సపోజ్ సడన్గా మొత్తం వరదలు అనేది వచ్చేసినాయి, అప్పుడు ఏంటంటే మనం కంటిజెన్సీ ఫండ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ ఫండ్ రిలీజ్ చేసే అధికారం ఏట మనకు ప్రెసిడెంట్ ఉంటుంది. ఇన్ కేసు మనకు సడన్గా వార్ జరిగింది,
అప్పుడు ఏంటంటే ఉన్న డబ్బులు సరిపోతులేవు, అప్పుడు ఏంటంటే మన కంటిజెన్సీ ఫండ్ కింద ఇంత అమౌంట్ తీసుకొని మనము పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ అధికారాలన్నీ మనకు ప్రెసిడెంట్కి ఉంటాయి. అలాగే జ్యుడిషియల్ అండ్ పార్డనింగ్ పవర్స్కి వచ్చేసి, జ్యుడిషియల్ సిస్టమ్కి వచ్చేసి ఏంటంటే, జ్యుడిషియల్ వచ్చేసి మనకు చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు, హైకోర్టు జస్టిస్, హైకోర్టులో అనేది ఏంటంటే మనకు ప్రెసిడెంట్ అనేది ఎన్నుకుంటారు. సో మేము ఇంతకుముందు చూసినాం కదా, కొలిజియన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏంటంటే ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళని ప్రెసిడెంట్ అనేది ఎన్నుకుంటాడు అనమాట. అలాగే పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అనమాట. సో దీంట్లో మనకు డిఫరెంట్ రకాలు ఉంటాయి. మనకు ఒకటి ఏంటంటే పనిష్మెంట్, ఎవరైతే యూనియన్ లాస్ ఎవరైతే ఉందో వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినాయి, ఇంకోటి కోర్టు ద్వారా పనిష్మెంట్ ఇచ్చినాయి, డెత్ సెంటెన్సెస్ ఇవైతే ఉన్నాయంటే వాళ్ళకైతే పార్డనింగ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి. సపోజ్ 10 years జైల్ని ఒక 5 years మార్చవచ్చు, లేకుంటే కఠినమైన శిక్షల్ని నార్మల్ శిక్షలకు మార్చవచ్చు, లేకుంటే డెత్ సెంటెన్స్ ఉన్నది డెత్ సెంటెన్స్ తీసేయచ్చు, లేకుంటే మొత్తము ఏమి కేసు లేకుండా అయితే చేయొచ్చు. మొత్తం ఏంటంటే ప్రెసిడెంట్ హ్యాజ్ ఎ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్కు ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఏంటంటే ఎవరికి ఫుల్ తీసేసింది అయితే లేదు, కాకపోతే ప్రెసిడెంట్కి అయితే ఫుల్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఎమర్జెన్సీ పవర్స్. సో ఎమర్జెన్సీ పవర్ అనేది తెలుసు కదా మనకు, చాలా మటుకు మనం వింటాము, నేషనల్ ఎమర్జెన్సీ ఇట్లా విధించారు ఇందిరాగాంధీ టైంలో అంటూనే ఉంటుంది కదా. సో ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ విధించాలన్నా అయితే ప్రెసిడెంట్ కంపల్సరీ అప్రూవల్ ఉండాలన్నమాట, ప్రెసిడెంటే చేస్తారనమాట. ఎప్పుడైతే మనకు ఎమర్జెన్సీ కావాలనుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసేసి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే అప్పుడు ఎమర్జెన్సీ ఇస్తారనమాట. ఇది మనకు. సో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కదా, నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఇస్తారు మనకు, ఇన్ కేస్ వార్ జరిగితే కానీ, ఎక్స్టర్నల్ అగ్రిగేషన్ అంటే బయట నుంచి మనకి ఏదైనా ముప్పు వస్తే కానీ, ఆర్మడ్ రెవల్యూషన్ అంటే ఆర్మీ లేట్ ఏదైనా రెవల్యూషన్ జరిగినప్పుడు ఆ విధంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది వస్తుంది అనమాట. ఆర్టికల్ 352 ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి. సో ఇది మనకు నేషనల్ ఎమర్జెన్సీ కింద చేయడం. ఇంకోటి ప్రెసిడెంట్ రూల్ అంటే ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ అంటే స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనమాట. ఆర్టికల్ 356, అది వచ్చేసి 352, ఇది వచ్చేసి 356. ఇన్ కేసు స్టేట్లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకపోయినా, మనకు ఫంక్షనింగ్ కరెక్ట్ జరగకపోయినా ఏంటంటే గవర్నర్ అనేది రికమెండ్ చేస్తాడనమాట. సో ఈ స్టేట్లో, మా స్టేట్లో ఇది కరెక్ట్ నడవట్లేదు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, ఇది లేదు, ఇన్ కేసు మనకు ఎవరికి మెజార్టీ లేదు, ఎన్నికలు జరిగినాయి కానీ ఎవరికి మెజార్టీ లేదు, సో అప్పుడు ఏంటంటే ఈ ప్రెసిడెంట్ రూల్కి అనేది రికమెండ్ చేస్తాడు. సో రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే గవర్నర్ రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇట ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహాలు తీసుకొని అక్కడ ఇట మనకు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఇన్ కేసు ఫైనాన్షియల్గా ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు, ఓకే, సో స్టేట్లో ఏంటంటే ఫైనాన్షియల్ కింద థ్రెట్ ఇట్లా వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడతారనమాట. అప్పుడు ఏంటంటే మనకు ఈ బేసిక్ మనకైతే లాస్ ఉంటాయి అవి ఎఫెక్ట్ కావాలన్నమాట, ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. సో అప్పుడు మనకు గైడ్ లైన్స్ ఇస్తారనమాట, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేసి మీరు ఈ విధంగా వాడాలి అనేది రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది అనమాట స్టేట్ పైన. సో ఆ విధంగా ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకు ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 360. ఇంకోటి ఏంటంటే ఫైనల్ వచ్చేసి డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ పవర్స్. సో డిప్లొమాటిక్ ఉంటుంది కదా, సో మనం వేరే కంట్రీ వాళ్ళతో రిప్రజెంట్ చేసినప్పుడు ఇట కంపల్సరీ ఏంటంటే ఏ ట్రీటీస్ అయినా ఏదైనా ప్రెసిడెంట్తోనే మనకు ప్రెసిడెంట్ నేమ్ మీదనే అది రిప్రజెంట్ అవుతాయి అనమాట. మనం చూసినాం కదా చట్టాలు ఇట ప్రెసిడెంట్ సిగ్నేచర్తో అవుతాయి కదా, అట్లనే ఏ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైనా సరే ఏంటంటే ప్రెసిడెంట్ నేమ్ మీదనే అవుతాయి. ఇంకోటి ఏంటంటే మిలిటరీకి వచ్చేసినప్పుడు ఏంటంటే మిలిటరీ టాప్ మోస్ట్ కమాండర్ ఉంటారు కదా, ఈయన సుప్రీం కమాండర్ అంటారు ప్రెసిడెంట్ని. ఈయన అట్లనే టాప్ మోస్ట్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీ, నేవీ, ఎయిర్లో వాళ్ళ ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నీట ప్రెసిడెంటే ఎన్నుకుంటారనమాట. ఎవరి అడ్వైజ్ మీద, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్ మీద వాళ్ళని ఎన్నుకుంటారు. ఇది టోటల్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ని ఎట్లా ఎన్నుకుంటారు, అలాగే మనకు ఈ ప్రెసిడెంట్ పవర్స్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు కంపల్సరీ వస్తుంది. ఇది మిస్ కాకుండా మీరు చూసుకోండి. ఇది ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి మనకు. థ్యాంక్ యూ.